మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాష్ట్ర రాజకీయాల్లో సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నేతగా కేసీఆర్ 8వసారి ఎమ్మెల్యేగా ప్రమాణం చేయనున్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చాక 3వసారి ఎమ్మెల్యేగా ప్రమాణం చేయబోతున్నారు. స్పీకర్ ఛాంబర్లో మధ్యాహ్నం 12:30 తర్వాత ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేశారు. టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు గురువారం శాసనసభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడటం, ఆ వెంటనే ప్రమాదవశాత్తు కేసీఆర్ గాయపడడంతో కేసీఆర్ ఎమ్మెల్యేగా ప్రమాణం చేయలేదు. తుంటి ఎముక మార్పిడి శస్త్రచికిత్స అనంతరం 6 నుంచి 8 వారాలు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. దీంతో ఆయన దాదాపు 2 నెలలు ఇంటికే పరిమితమయ్యారు. ఇప్పుడిప్పుడే కర్ర సాయంతో వైద్యుల పర్యవేక్షణలో నెమ్మదిగా నడుస్తున్నారు. దీంతో ఎమ్మెల్యేగా ప్రమాణం చేయాలని కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. తన వ్యవసాయ క్షేత్రంలో విశ్రాంతి తీసుకుంటున్న కేసీఆర్ రేపు మధ్యాహ్నం 12 గంటలకు అసెంబ్లీకి చేరుకుంటారు. అసెంబ్లీ ఆవరణలో శాసనసభాపక్ష నేతగా ఆయనకు కేటాయించిన ఛాంబర్లో కేసీఆర్ ముందుగా పూజలు చేస్తారు. 12:30 ప్రతిపక్ష నేత కార్యాలయంలో పూజలు చేస్తారు. ఆ తరువాత అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ ఛాంబర్లో కేసీఆర్ శాసనసభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. శాసనసభలో అత్యంత సీనియర్ సభ్యుడిగా కేసీఆర్ 8వసారి ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కేసీఆర్ 1985 నుంచి 1999 వరకు వరుసగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2001లో శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేసి మరోసారి సిద్దిపేట నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. తెలంగాణ ఉద్యమ ప్రభావంతో 2004 ఎన్నికల్లో సిద్దిపేట ఎమ్మెల్యేతో పాటు కరీంనగర్ ఎంపీగా పోటీ చేశారు. 2 చోట్ల విజయం సాధించడంతో ఎంపీగా కొనసాగేందుకే కేసీఆర్ నిర్ణయం తీసుకుని ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. 2009 ఎన్నికల్లో కూడా మహబూబ్ నగర్ పార్లమెంటు స్థానం నుంచి ఎంపీగా గెలుపొందారు. తదనంతరం తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. రాష్ట్ర ఆవిర్భావం తరువాత 2014, 2018, 2023 ఎన్నికల్లో గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధిస్తూ వచ్చారు. గజ్వేల్ నుంచి 3వసారి ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు కేసీఆర్. పార్టీ అధినేత కేసీఆర్ ప్రమాణ స్వీకారానికి పార్టీ ఎమ్మెల్యేలు, కీలక నేతలు హాజరు కానున్నారు.